తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సోమవారం పోలీస్ శాఖ 2024 వార్షిక నివేదికను మీడియాకు వివరించారు. పటిష్టమైన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లతో నేర నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, దేహ సంబంధిత నేరాలలో 2023లో 933 నేరాలు జరగగా 2024లో 921 జరిగాయని, ఆస్తి సంబంధిత నేరాలలో 2023లో 993 నేరాలు జరగగా 2024లో 983 నేరాలు జరిగాయని, రోడ్డు ప్రమాదాలలో 2023లో 1039 ప్రమాదాలు జరగగా 2024లో 1015 ప్రమాదాలు జరిగాయని, సైబర్ నేరాలలో 2023లో 173 నేరాలు జరగగా 2024లో 248 నేరాలు జరిగాయని, మొత్తంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 7% మేరకు కేసులు తగ్గాయని, సైబర్ క్రైమ్ నేరాలు నమోదు పెరిగాయని అన్నారు. ఎందుకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 10 డేస్లో అయిన రేప్ అండ్ మర్డర్ కేసెస్ డీటెయిల్స్ కావాలి. మనీ ఎంత లాస్ అయ్యారు, ఎంత రికవరీ చేశారు చూసినప్పుడు మీకు అక్కడ టేబుల్లో లాస్ట్ ఇయర్ 84 lakhs మీ కుటుంబ సభ్యులకు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలి, లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అందరూ ఇప్పటి నుండి బిజీ అయిపోతారు. మీరు కవరింగ్ ఆఫ్ జనవరి 1st 31st అంతా, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే అందరికీ ఫస్ట్ పండగ శుభాకాంక్షలు, జనవరి 1st అండ్ సంక్రాంతి. ఓకే, మేజర్గా హత్యలు ఒకవేళ కొన్ని హత్యలు పెరిగి ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా రీజన్ ఫర్ మర్డర్స్ వచ్చి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన హత్యలు ఎక్కువగా జరిగాయి. తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో భాగంగా భార్యని భర్త చంపడం, ఇలాంటివి దాదాపు ఎక్కువగా ఉన్నాయి. మేజర్ రేషియో ఆఫ్ ద మర్డర్స్ అనలైజ్ చేసినప్పుడు భార్యాభర్తల మధ్య గొడవల్లో ఎక్కువ మర్డర్స్ ఉన్నాయి. తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన ఎక్కువగా మర్డర్స్ ఉన్నాయి. తర్వాత బంధువుల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్స్లో భాగంగానే మర్డర్స్ ఉన్నాయి తప్ప లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ వలన వచ్చిన మర్డర్స్ ఎక్కడ కూడా నమోదు అవ్వలేదు. అవన్నీ మీరు ఆల్మోస్ట్ 3,900 రౌడీ షీట్స్ ఉంటే జిల్లాలో దాదాపు 80% ఆఫ్ ద షీట్స్ ఆల్రెడీ అప్డేట్ అయినాయి. డిజిటల్ కెమెరాస్తో అప్డేట్ చేయడం జరిగింది ఇటీవల గత 4 నెలలుగా. కొంతమంది ఆబ్సెంటీస్ కానీ లేదా ఓబీ కానీ, ఈవెన్ ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకున్న వాళ్ళు కానీ, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఐడెంటిఫై చేసి తగిన చర్య తీసుకున్నారు. కంప్లీట్ మీరు అన్న విషయంలో ఎదురుపడే విషయం కాదు, మొత్తం అందరినీ డిజిటలైజ్ చేయడం జరిగింది. 80% 3,900లో దాదాపు 3,000 చేంజ్ వరకు కూడా అప్డేట్ అయింది. ఇంకా అప్డేషన్ జరుగుతుంది. అది రివ్యూ చేస్తున్నాము. ఏవి క్లోజ్ చేశారు, ఏవి ఓపెన్ చేశారు, అవన్నీ కూడా. అందుకని చెప్తున్నారు కదా మీకు, ప్రతి రౌడీ షీట్లు కూడా రివ్యూ చేయడం జరిగింది. 3,929 రౌడీ షీట్లకు గాను 2,751 రౌడీ షీట్లు ఇప్పటివరకు డిజిటలైజ్ చేయడం జరిగింది.